వెల్కమ్ టు బీటీ న్యూస్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల మతాలు దేవుళ్ల పేరుతో హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రజల మధ్య చిచ్చు పెట్టి హిందువుల ఓట్లు దండుకోవాలని మూర్ఖపు ఆలోచనను ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. రాబోయే రోజుల్లో నెహ్రూ కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినందుకు మంత్రి ప్రతి వర్గం, ప్రతి యువకుడు, ప్రతి కార్యకర్త నడుం బిగించి యుద్ధ సైనికుల్లాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త, ప్రజాప్రతినిధులు, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని వివరించేందుకు చేపట్టామన్నారు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై బాపూజీ, జై బాపూజీ, జై బాపూజీ, జై బాపూజీ. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. జిందాబాద్ అంబేద్కర్, జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్ రాజ్యాంగం, జిందాబాద్. సమాన హక్కులు, అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమ, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అధ్యక్షులు ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్న సమయంలో ఈరోజు నెహ్రూ గారు గాంధీ తాతతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నెహ్రూ స్వతంత్రం 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం తెచ్చిన వ్యక్తులు. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఈరోజు క్యాబినెట్ కు చేర్పించుకొని ఈ గొప్ప రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి మన రాజ్యాంగ విలువల పట్ల ఈరోజు ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేయడంలో సోనియా గాంధీ, అదేవిధంగా దళితులకు, గిరిజనులకు, బడుగులకు, బలహీన వర్గాలకు చట్టసభలో కానీ, ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ అన్ని రంగాల్లో రాజ్యాంగం హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని మార్చడం అనేటువంటి మూర్ఖులను ఈరోజు ప్రజలు గుణపాఠం చెప్పే విధంగా ఈరోజు భారతదేశంలో నెహ్రూ కుటుంబం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారు, నెహ్రూ కుటుంబం ఏం చేసిందని వాళ్ళ చరిత్ర తెలుసుకోవడానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంతో భారతదేశ వ్యాప్తంగా వాడలలో, గ్రామాలలో